నిన్న రాష్ట్రీయ వానరసేన సభ్యుడిగా వెనకటికి మేము ఒక కథనం నడిపినాం. సర్వే నంబర్ 6 సుల్తాన్ బాగ్ ఫలక్నుమా ప్యాలెస్ పంచలింగ దేవాలయం, ఆ జటాధరుడి పంచలింగ దేవాలయం, పార్వతీ వల్లభుడై సతీ సమేతంగా కొలువుదీరిన నేల, 3 ఎకరాల 14 గుంటల జాగా. సాక్షాత్తు సతీ సమేతంగా ఆ పార్వతీ వల్లభుడు మూల విరాట్, మన మూల విరాటో లేకపోతే క్షేత్రపాలికుడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్థల పురాణం ప్రకారం నేను మాట్లాడుతున్నా, క్షేత్రపాలికుడో ఆర్ టు దట్ మ్యాటర్ మన మూల విరాట్ గణపతి సాక్షిగా కొలువుదీరిన దేవాలయం పంచలింగ దేవాలయం. ఇది మన సుల్తాన్ బాగ్ ఫలక్నుమా దగ్గర ఉన్నది. టోటల్ విస్తీరణ ఎంత? 3 ఎకరాల 14 గుంటలు. 3 ఎకరాల 14 గుంటలలో ఇలా ఎంత మిగిలిందిరా దేవుడా అని చెప్పి చూస్తే సుమారు మీరు పోయి చూడండి ఒకసారి, మీకు దండం పెడతా. సెల్ఫీ విత్ టెంపుల్ అన్నది కేవలం ఏదో ప్రాపగండానో ఒక ప్రమోషన్ చేయనీకే కాదు. నీ దేవాలయం ఎట్లుందో నువ్వు చూసుకో, నీ చరిత్ర నువ్వు తెలుసుకో, నీ స్థల పురాణం ఏందో నువ్వు నేర్చుకో, నీ సనాతనం ఎంతో గొప్పదో తెలుసుకో, నలుగురికి చెప్పుకో అని చెప్పనీకే సెల్ఫీ విత్ టెంపుల్ పెట్టింది చిత్రగుప్త. మేము ఊరికే చెప్పలే, మేము ప్రతిసారి పెద్ద పెద్ద టెంపుల్ పోమని అనలే. నీ ఇంటి పక్కన ఉన్న దేవాలయానికో, అక్కడ పండితుడు సంతోషంగా ఉన్నాడా, ఆ పంతులు సంతోషంగా ఉన్నాడా, 3 పూట్ల వాళ్ళ కుటుంబాలకు అన్నం పెట్టగలుగుతున్నాడా, ఆ పోరలకు సక్రమంగా ఫీజులు కట్టగలుగుతున్నాడా, ఆనందంగా లేకపోయినా చిరునవ్వు ముఖంలో కనిపిస్తున్నదా ఆ పంతుల్ది, చూడుర్రా నాయన, చూడుర్రి. సెల్ఫీ విత్ ప్రమోషన్ అనేది ఊకేనే చేయలే. నీ ధర్మాన్ని నువ్వు కాపాడకపోతే ఇంకేంది అని అంట. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ ఐ ఆమ్ ప్రో టు మై ధర్మ. చెప్పినా కదా, నా రాముడిని నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ దేవుడిని నేను అంతే ప్రేమిస్తా. టిట్ ఫర్ టాట్, ధర్మ హింస తదైవచ. నువ్వు గెలికితే నేను యూ గెలికిఫై, ఐ గీకిఫై. ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే పంచలింగ స్వామి దేవాలయంలో సుల్తాన్ బాగ్ ఫలక్నుమాల ఒకప్పటి హిందువుల చిరునామా ఇది. కరెక్ట్, మీరు వింటుంది, ఒకప్పటి హిందువుల చిరునామా ఇది. పాత బస్తీ పాతాల బస్తీ అయిపోయింది హిందువులకు. కరెక్టా రాంగా? ఆధారాలు పెట్టి చూపిస్తా. నిన్న అక్కడ పోయినా మద్దతు తెలపనీకే కంటెస్టెడ్ ఎంపీ హైదరాబాద్ మాధవిలత గారు కూడా మద్దతు తెలపనీకి వచ్చారు రాష్ట్రీయ వానరసేనకు. 2011 సయ్యద్ గౌజుద్దీన్ ఏమో పేరున్నది ఆయనది. ఆయన ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు డిక్లేర్ చేసింది, ఆర్డీఓకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి 1950 పహానీల నుంచి పంచలింగ దేవాలయం అని ఉన్నది. 11,566 స్క్వేర్ మీటర్స్ బిలాంగ్స్ టు టెంపుల్ అని చెప్పి చెప్పింది. ఇంకా మీరు కథలు పడుతున్నారా? ఇగో కోర్ట్ ఆర్డర్ కూడా పెడుతున్నాను, స్పెషల్ కోర్ట్ ఆర్డర్ కూడా మీకు నేను పెడుతున్నా. నాకు తెలిసి ఇది ఒక నిమిషం ఫ్రెండ్స్, కోర్ట్ నంబర్ కూడా చెప్తా. 87/2007 ఆధారాలతో మీ చిత్రగుప్త. 87/2007 జడ్జిమెంట్ 2011లో వచ్చింది. ల్యాండ్ గ్రాబర్ గౌజుద్దీన్ అని చెప్పి కూడా చెప్పిండు. మళ్ళీ ఇది ఇంప్లిమెంటేషన్ ఎందుకు అయితే లేదు అని అంటే ఒక్కడు మాట్లాడాడు. 2011 నుంచి పెండింగ్ ఉన్నది, ప్లీజ్ యాద పెట్టుకోనరా. దాని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఒక పీకుడు మొగడు వచ్చి నేను చేపించిన ఎఫ్ఐఆర్ అంటాడు. ఆయన జాగిరి, ఆడెవడైనా సరే, నా ఓడైనా నీ ఓడైనా చెప్తున్నా, ఎఫ్ఐఆర్ అనేది నా జాగిరి. మళ్ళీ ఇన్ని రోజులు 3 ఎకరాల 14 గుంటలు పోతుంటే ఏం చేసినావు? బిజినెస్ చేసినావా? బిజినెస్ చేసినావరా? ఎఫ్ఐఆర్ ఏం చేయించినావు? ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు కాలే ఫ్రెండ్స్. కబ్జా చేసిన వాళ్ళ పేర్లు పోలీసు వాళ్ళకి కనబడాయా? కబ్జా చేసిన పేర్లు పోలీసు వాళ్ళకి కనబడాయా అని అంటున్నా. ఎఫ్ఐఆర్ చేయలేదు, పేర్ల మీద ఎఫ్ఐఆర్లు కాలే. వాళ్ళు పోయి జోనల్ కమిషనర్లను కలుస్తున్నారు మళ్ళీ కోర్టు ఆర్డర్లు ఉన్నాక. అంటే ఇది కోర్టు ధిక్కారణ కాదా? చట్టాలను చుట్టాలని చేసుకుంటలేరా? 4 బాంఛాన్ బతుకులకు బతికే ఆ చిల్లరగాళ్ళకు కూడా చెప్తున్నా, మన దాంట్లో కూడా ఉంటారు కొంతమంది. ఓటర్ లిస్టులలో కూడా దందాలు చేసుకుంటారు వాళ్ళు. ఓటర్ లిస్టుల్లో అందులో ఒక్కడు మంచోడు ఉన్నాడు, ఒక్కడు మాత్రం పరమ చెండాలుడు ఉన్నాడు. ఓటర్ లిస్టులతో దందాలు చేస్తారు. మేము ఎఫ్ఐఆర్ చేసినామన్నట. ఆడ చిట్టా మొత్తం ఇస్తా టైం వచ్చినప్పుడు. వీళ్ళు సనాతన సైనికుల పేర్ల మీద దందాలు చేస్తారు. కేసులు వేసి గెలుస్తుంటే అందులో ఇంపీడ్ అయ్యి మేము చేసినామని కాలర్లు ఎగిరేస్తారు. సిగ్గు శరాలు ఉండాలా మాటలు మాట్లాడడానికి. ఆడెవడైనా సరే గిరీష్ అని పేరు చెప్పు, పేరు కాదు అని ఫోటో పెట్టి పరిచయం చేస్తా. అండ్ ఇజ్జత్ నిలువున బయటకు తీయకపోతే నా పేరు గిరీష్ దారామోనిగా చెప్పి చేస్తుంది చిత్రగుప్త, చెప్పి చేస్తుంది. బాంఛాన్ బతుకుల బానిసలు ఈ నా కొడుకులంతా. ధర్మరక్షకుల మీద పెద్ద
తిరుగుతారు, సనాతన ధర్మం అదని ఇదని ఫేక్ స్టోరీలు నడుపుతారు ఫ్రెండ్స్, ఫేక్ స్టోరీలు. మళ్ళీ ఏమైంది, సయ్యద్ గౌసుద్దీన్ అంతా మాట్లాడి కోర్టు ఆర్డర్ ఉండే కదా, ఇంప్లిమెంట్ ఎందుకు చేయాలి? 2011లో వచ్చింది, ఆనాటికే నువ్వు పనిచేస్తున్నావు కదా మళ్ళీ పార్టీలల్లో. పీకినావా కట్టలు? రాష్ట్రీయ వానర సేన, మా రాష్ట్రీయ వానర సేన దిగేదాకా జరిగిందా కథ? ఆర్డీఓలు గీడీఓలు ఇవాళ అందరు తిరిగిరాడా, అందరు ఎవ్వరు నువ్వుకుంటలేరాడా. ఎందుకు కుంటలేం? నాది అని అన్నప్పుడు నాదిరాబాయి, నా ధర్మం అన్నప్పుడు నాది, వాడు వక్ఫ్ అని పోతలేడు. కాంప్రమైజ్ యాటిట్యూడ్, మమ్మల్ని విలువలే, నా జాగా నీ అయ్యా ముగ్గు వచ్చి కట్టిండు, నీ జాగా అది. ధర్మానికి నో బ్యారియర్స్, నో బార్డర్స్. ధర్మం ధర్మమే, సత్యం సత్యమే ఫ్రెండ్స్. ఈడు కాగలే, చూడుండ్రి ఇప్పుడు, ఈడు కాగలే. మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు, చూడుండ్రి. ఇలా జర కళ్ళు పెద్దగా పెట్టి చూడుండ్రి. ఏమైంది? अरे वो पेपर का रहने दो भैया, इतने दिन डरते ఎన్ని దినాలు నడుస్తుంది ఇట్లా? ఎన్ని దినాలు నడుస్తుంది అబ్బా ఇట్లా? నేను నిలబడతా ఇడ, ఏమైంది భయం చేసి కబ్జా చేసి పోలీసు వాళ్ళు వచ్చితే సైలెంట్ అయిండు మనోడు. మాధవలత గారు వెనక నుంచి మాట్లాడుతున్నారు, ఎన్ని రోజులు నడుస్తుంది ఇట్లా. అవ్వ మాటలు వినుండ్రు ఒకసారి, అవ్వ మాటలు ఒకసారి వినుండ్రు. బాబా ఇంతకుముందు ఎన్ని ఇండ్లు ఉండే హిందువులు? బాగానే ఉండే, దగ్గర దగ్గర 80-70 ఇండ్లకు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి 30 దాకా నడపనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇన్ని ఇండ్లు ఉన్నాయని అనేది గొప్ప విషయం కాదా? ఇంట్లో ముస్లింల తప్ప ఏముండదు ఇక్కడ. నువ్వు అమ్ముకపోతానన్నప్పుడు వాడు కొనుక్కుంటానంటున్నాడు, నీకు రూపాయి ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటానన్నాడు, హిందువులు అమ్ముతున్నారు. పాత బస్తీ పాతాల బస్తీ చేస్తున్నది ముస్లింలు కాదా? వాళ్ళు ఇల్లు ఎందుకు అమ్ముకోబోతున్నారు గిరీష్? మళ్ళా కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు చెప్తా, చూడండి చూడండి. అమ్మా ఏం జరిగిందమ్మా అసలు శివరాత్రి రోజు ఏం జరిగింది? అంటే శివరాత్రి కన్నా ముందు ఒక 2-3 years బ్యాక్ నుంచి కూడా మేము ఇక్కడ శివరాత్రికి స్వాములు అయినప్పుడు పాటలు పెట్టుకుంటుండే, దేవుని పాటలు పెట్టి ఇక్కడ మైక్ పెట్టి ఇక్కడ మైక్ పెట్టి పెడుతుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి అయింది. అయ్యప్ప స్వామి మాలలు వేసినప్పుడు కూడా పాటలు పెట్టని ఇస్తలేదు. ఇక మన శివరాత్రికి అసలు పాటలే వెళ్ళలేదు. ఒకవేళ ఆ గేట్ తెరుచుకొని అక్కడికి బయటికి వెళ్దాం అనుకుంటే కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకొని బయటికి వెళ్తారు కదా, అది కూడా కొట్టద్దు. ఎత్తిపించిన దాకా ఊకోరాలి అక్కడికి. ఇప్పుడు నేను ఇది ఏ రకమైన సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నా, ఇది ఎక్కడి సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నా. నాకు కూడా 5 సార్లు నమాజ్ వినబుద్ధి కాదు బ్రదర్, అయినా నేను ఎందుకు వింటున్నా? సర్వమత సమ్మేళనం అని చెప్పి రెస్పెక్ట్ చేస్తున్నా, సెక్యులర్ భావజాలను నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఓ సెక్యులర్ హిందూగా నేను బిహేవ్ చేస్తున్నా. నేను ఎప్పుడు అడ్డుపడలేదే. ఇప్పుడు ముస్లిం ఇప్పుడు ఆ వర్డ్ చెప్పిన ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఇది ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిపోయింది కదా ఫ్రెండ్స్. చట్టాన్ని నేను చుట్టం చేసుకొని మాట్లాడుతున్నా, నేను చట్టం గురించే మాట్లాడుతున్నా. అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ మీ రైట్ టు స్పీక్. అండ్ దిస్ ల్యాండ్ ఈస్ కాల్డ్ యాజ్ భారత్ బ్రదర్. ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు బ్రదర్. చట్టం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను మాట్లాడుతున్నా. నేను ఈడ ఇల్లు కట్టుకుంటా, ఈడ ఉంటా, నేను ఇలా చిన్నగా స్పీకర్ పెట్టుకొని పాటలు పాడతా, భజన చేసుకుంటా, కొబ్బరికాయ కొడతా, నా దేవుడికి నా ధూపదీప నైవేద్యాలు పెడతా. అది హైజీన్ విషయం అని అంటే మళ్ళీ పొద్దుగాల కూడా నాకు సౌండ్ పొల్యూషన్ వస్తున్నప్పుడు నేనేమన్నా ఇరిటేట్ చేసిందా? నేను చేయలేదే. ఈ డోమ్ సెక్యులరిజం దేనికి ఏడుదాకా పనికొస్తుంది? పాపమి సోదరిది కేవలం ఇవాళ ప్రార్థనకే పరిమితం కాదు. ఫ్యాక్ట్ అర్థం చేసుకోండి. తనని ఇల్లు కూడా కట్టుకొని 2 సార్లు స్లాబ్ కూడా కొట్టిరట, ఆధారాలతోనే చిత్రగుప్తు. మళ్ళా ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏమైనా చేస్తారా? అదైతే అయ్యింది, మాకైతే కొంచెం అయ్యింది. మేము భయం మీదే కట్టినాం ఇల్లు. ఇప్పుడు కూడా భయం అవుతుంది. ఇప్పుడు మొన్న వచ్చి కూడా మాట్లాడిండ్రు, లేదు మా పోతే మేము కూడా పోతాయి ఇల్లు ఇట్లనే అంటారు, ఒకటే మాట అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏ టైంలో వస్తుండ్రు గవర్నమెంట్ వాళ్ళు అంటే, మా ఇంట్లో అందరూ మా తెలుగు ఇళ్ళలో అందరూ భర్తలు అందరూ డ్యూటీలకి వెళ్ళిపోతారు. ఇంట్లో ఆడవాళ్ళు అది ముసలి వాళ్ళే ఉంటారు. ఆ టైంలో వచ్చి అడుగుతుంది, మేము ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి?
ఇప్పుడు నేనేం అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి న్యాయం అని అంటున్నా. చట్టం సపరేట్ కాన్స్టిట్యున్సీ ఉందా, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉందా దేశంలో? నాకేమనిపిస్తుంది తెలుసా, ఓ హిందూ, నాకేమనిపిస్తుంది తెలుసా, నువ్వు గులాం అయిపోయినందుకు సాక్షాత్తు ఆ త్రిమూర్తులే మనకు శాపం పెట్టినట్టున్నారు. ద గాడ్స్ హ్యావ్ కర్స్డ్ దిస్ సనాతన ధర్మాన్ని అనిపిస్తుంది అలా నాకు. అరే నువ్వు నాకు నిష్పక్షపాతంగా సేవ చేయగలుగుతావారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. లే, నీ హక్కుల కోసం నువ్వు కొట్లాడు. నువ్వు ఎవరిని దూషించాల్సిన అవసరం లే, ఎవరితో లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లే. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడదాం. నిన్న మాధవిలత గారు వచ్చి పూజ చేస్తున్నారు, రాష్ట్రీయ వానర సేనకు మద్దతు తెలుపుదామని. రాగానే పోలీసు వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు. తను ఒక మాట అన్నది నిజంగా నన్ను మనసును బాగా కదిలిచ్చింది. అయ్యా మీరు రాగానే నా ఫోటోలు తీస్తున్నారు, మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్ కనబడుతున్నది, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది మీరు కనిపిస్తలేదా? అది మీరు చూడాలి కదా అయ్యా, మళ్ళీ మీకు దండం పెడతా, గది కూడా చూడుర్రి కదా. నా వీడియోలు తీయడానికి మాత్రం మీ చేతులలో ఫోన్లు కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి, మళ్ళీ గద్ది అనికి ఎందుకు రాలేదు? ఆడ మెట్లు చక్కగా లేవు, గుడ్లకు పోదామని అంటే మెట్లు చక్కగా లేవు. ఇప్పుడు ఆలయ శివరాత్రికి భజనలు కూడా చేసుకోవాలి. మళ్ళీ పంచలింగ స్వామి దేవాలయం అది, మూల విరాట్ గణపతే గణాలకు అధిపతి. మళ్ళీ నీ గుణాలకు ఎప్పుడు అధిపతి అవుతావు నువ్వు? నీ సనాతన గుణాలను ఎప్పుడు లేపుతావు నువ్వు? ఈ దొంగలు, ఇంటి దొంగలతో ప్రాబ్లం ఉన్నది అలా, ఇంటి దొంగలతో. కనబడతలేదా ఎవరికి? ధర్మరక్షకులు పెద్ద పెద్ద ఢోంగులు కొడతారు కదా, అలా కనబడతలేదా ఇలా పంచలింగ దేవాలయం పాత బస్తీలా? మొగల్పురాలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయం కనబడతలేదా? ఉప్పుగూడ కాళికామాత గుడి గుర్తొస్తలేదా? ఆనాడు ఒక స్టంట్ అయింది తప్ప దాని తర్వాత మళ్ళా మన గుండెలలో స్టంట్ పడ్డదా? దాని మీద ఏమా ఎడదాకయ్యేది? దీని మీద చర్చ జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? నేనన్న మాట తప్ప? ఒకప్పటి పంచలింగ దేవాలయం సుల్తాన్ బాల ఫలక్ నుమా ఒకప్పటి హిందువుల చిరునామా. పాత బస్తీ ఇయాల పాతాల బస్తీనా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.